రైట్, నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మనం రేగుంట వెళ్ళినాం, జగిత్యాల జిల్లాకు సంబంధించి మల్లాపూర్ మండల్ రేగుంట వెళ్ళినాం. అక్కడ జరిగిన తతంగం అంతా మనకు తెలిసిందే. అయితే దాని తర్వాత కొన్ని పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. నిన్న దానికి సంబంధించిన కూడా ఒక వీడియో చేసిన. అయితే అక్క కంటిన్యూగా ఈరోజు 10వ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నది. ఇక ఒకసారి ఫోటో చూడండి, నిరాహార దీక్ష చేస్తూ ఉన్నది. అయితే నిన్న ఇక్కడ అక్కడ సంబంధించి పోలీస్ శాఖ వారు వచ్చి ఏం చేశారంటే హెల్త్ చెకప్ చేసిరట. వీళ్ళు వచ్చి మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హెల్త్ చెకప్ చేసిరు. మరి బీపీ ఇట్లా ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లున్నదని హెల్త్ చెకప్ చేసిరట. కానీ అసలు సమస్య ఏంది, మరి సమస్య ఎవరి ద్వారా వస్తుంది అనేది వీళ్ళు దాన్ని అంటే సమస్య పరిష్కారానికి వీళ్ళు చూపడం లేదు. ఎందుకు చూపడం లేదంటే అధికార పార్టీకి సంబంధించిన జలపతి రెడ్డి అని మండల శాఖ అధ్యక్షుడట, మండల ఇన్ఛార్జు, ఇక మండలం చూసుకుంటారట. ఆయన చేతిలో, అలాగే ఇక్కడ జలంధర్ అని ఈయన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఇక సాగర్ రెడ్డి బేండు, ఇక్కడ శ్రీనివాసరెడ్డి బేండు. శ్రీనివాసరెడ్డి పోయి ఇక్కడ జలంధర్ రెడ్డి అని, నిమ్మల జలంధర్ రెడ్డి మనకు ఫోన్ చేసిండు కదా. ఏ పర్సన్ మీకు ఒకసారి చూపెడతాడు లాగండి, అంటే ఫోటో లేదు కానీ మీకు ఒకసారి చూపెడతా. మనతో మాట్లాడిన పర్సను ఎట్లా అవుతుంది సార్? మరి ఎందుకు ఆగని, ఎందుకు మరి నువ్వే అంటున్నావు కదా ఇప్పుడు ఫ్రాడ్ సార్. నా పేరు జలేందర్ సార్. ఈయననే ఈ జలేందరే ఫోన్ చేసిండు. ఈ జలేందర్ దగ్గర ఆగిందట. మరి ఈ జలేందర్తో మాట్లాడుతున్నట, సమస్య పరిష్కారం అవుతుందట. ఈయన అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారట. అంటే మళ్ళీ ఉద్యోగం చేసుకోవచ్చు అన్నట్టు. ఈ అక్క మళ్ళీ ఉద్యోగం చేసుకోవచ్చు అన్నట్టు. ఈరోజు 10వ రోజు. ఒకసారి అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి మంత్రి గారు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. హలో హలో అక్క, నమస్తే. లైవ్లో ఉన్నా అక్క. అన్న నమస్కారం. నమస్తే అక్క. నిన్న సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిందా, ఎస్ఐ గారు వచ్చారా? ఎట్లా? సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది సార్. ఓకే, ఏమైంది, ఏమన్నాడు? ఏమనలేడు. అమ్మ మీకు మా పోలీసుల మీద నమ్మకం ఉందా, పిటిషన్ ఇయ్యూరి స్టేషన్ లా అని అన్నాడు. అంటే పోయిన సంవత్సరం నేను ఇచ్చిన కంప్లైంట్ కి అతను భయపడకుండా నా మీద ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, మరి నాకు ఇది అయ్యే వరకు నేను ఎక్కడ కూడా ఇవ్వను సార్ అని చెప్పిన. అంటే నీకు ఏదైనా అవసరం ఉంటే అమ్మ ఫోన్ చేయ అని చెప్పిర్రు, వెళ్ళిర్రు. అంటే అవసరం ఉంటే అంటే ఇప్పుడు ఈ ఇష్యూ అంటే సాల్వ్ చేసే అవకాశం లేదట వాళ్ళ దగ్గర, చేతులు లేదట వాళ్ళ చేతిలో. ఏమో గానీ నీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నైట్ లో గానీ ఎప్పుడు గానీ ఒక ఫోన్ చేయమ్మా అని చెప్పిర్రు. ఎవరు రాస్తారేనా? అతను హెడ్ కానిస్టేబుల్ మౌనిక మేడం అని ఇద్దరు వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ వచ్చిందా? ఓకే. హెడ్ కానిస్టేబుల్ మేడం వచ్చింది. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు మేడం అని అంటే మళ్ళీ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళని హెల్త్ చెకప్ కి పంపించారు. నిన్న కొంచెం ఫీవర్ బీపీ ఎక్కువైంది సార్. ఏమంటారు వీళ్ళు? మరి వీళ్ళు ఇప్పుడు నరసింహరావు ఏమన్నా ఫోన్ చేసిండా? లేదు సార్, నరసింహరావు సార్ ఫోన్ చేయలేదు. అయితే నేను దీక్ష కంటే ముందు మల్లాపూర్ కు సంబంధించిన ఎక్స్ జెడ్పీటీసీ గారు జలపతి రెడ్డి గారు అని నాకు ఫోన్ చేసిండు సార్. ఆయన మండల ఇన్ఛార్జా కాంగ్రెస్ పార్టీ? మండల ఇన్ఛార్జి. అయితే ఫోన్ చేసి అమ్మ ఏం జరుగుతుంది అంటే, సరే ఇట్లా వేరే వేరే సంతకాలు పెట్టడానికి తిరుగుతున్నారు అని చెప్పినాక ఆయన నాతో ఏమన్నాడంటే, నువ్వు రేగుంట జలేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయమని చెప్పినా కదమ్మా నిన్ను అని అన్నాడు. జలేందర్ రెడ్డి అంటే నాకు ఫోన్ చేసిన. అయితే నేనన్నా, సార్ వాళ్ళు మహిళలందరూ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా జలంధర్ రెడ్డికి ఫోన్ చేయమని అనలేరు నాతోని. నా గొడవలకు ఇప్పుడు ఎవరైతే నేను ఆరోపిస్తున్న వ్యక్తికి ఈయన సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి నేను సరే సార్ అని చెప్పినా కట్ చేసిన. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఎక్కడో ఆగలేదు. మా రేగుంటకు సంబంధించిన జలేందర్ రెడ్డి గారి దగ్గర ఉంది, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జలపతి రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్యనే ఇప్పుడు నా ఆర్డర్ కు సంబంధించిన విషయం ఆగింది సార్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి జీ హుజూర్ అని మాట్లాడితే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ముఖ్యంగా నేను జలంధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి నాకు అన్న ఇది చెయ్యు అని అంటే నా జాబ్ ఇప్పిస్తా అనే రకంగా వినబడుతున్నాయి సార్ నిన్నటి పరిస్థితి మాటలు. ఓకే అక్క, నేను మంత్రి గారికి ఒకసారి వడ్లూరు లక్ష్మణ్ గారికి చేస్తా, ఒకసారి ఏమంటాడు. నా ఆరోగ్యం ఇవాళ పరిస్థితి బాగాలేదు, కొంచెం నన్ను నువ్వేం టెన్షన్ పడక అక్క, మేము ఉన్నాం, మీకు ఎందుకు నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్న, ధన్యవాదాలు. ఓకే అక్క. ఇది ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ జెడ్పీటీసీ అట, ఎక్స్ జెడ్పీటీసీ, ఇక్కడ ఎక్స్ ఎంపీటీసీ, ఇక్కడ జలంధర్ రెడ్డి, జలపతి రెడ్డి, జలంధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ అక్కతోనే ఆట ఆడుకుంటున్నారు. అంటే ఆయన ఫోన్ చేస్తే ఈమె ఓకే చేస్తాడు. ఒకసారి వడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఏమంటారు, ఏం కథ, అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది,
Your call has been forwarded. ఇప్పుడు కాకపోయినా నేను మంత్రి గారికి చేస్తా. మంత్రి గారికి చేసిన తర్వాత ఏమంటాడు ఏం కథ పాపం మంత్రి గారికి చెప్పాలి కదా విషయం, అసలు విషయం చెప్పాలి. మనం ఏందనేది తెలియంది, మనం ఇప్పుడు మన తరఫున న్యాయం చేయమంటే అది కాదు. అసలు విషయం మొత్తం వీళ్ళు చేస్తున్న అరాచకం అంతా నేను చెప్తా, మంత్రి గారికి చెప్తా. మంత్రి గారికి చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అన్నది చూద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మరి నిజంగానే వీళ్ళకు అసలు పై అధికారులకు ఉన్నదా? Your call has been forwarded. రైట్, చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చేస్తా. మళ్ళొకసారి కాకపోతే ఇంకా 2-3 సార్లు అయినా చేస్తా. విషయం పూర్తిగా విషమిస్తున్నది, అంటే ఏంటంటే మితిమీరిపోతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. సరే ఏదేమైనప్పటికీ ఈ అక్కకు అండగా ఉండే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఇక గింతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఒక జలపతి రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ, ఒక జలంధర్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఒక శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ, ఎక్స్ ఎంపీటీసీ, ఈ జలంధర్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి ఈ బీసీ మహిళను ఆటాడుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈయనకు జలంధర్ రెడ్డి అంటే ఫోన్ చేస్తే పని అయిపోతుందట, ఇట్లా చెప్తా ఉన్నారట. చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మరి ఏం జరుగుతుంది ఏం కథ, నరసింహారావు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇన్ఛార్జ్లు పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.